మహావిష్ణువుకి ప్రీతికరమైన మహాపర్వం భీష్మ ఏకాదశి. విష్ణు సహస్రనామ జయంతిగా కూడా చెప్పబడే ఈ పండుగ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, పూజని ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. మనము ఎన్నో పండుగలను చేసుకుంటూ ఉంటాం కదా. అటువంటి వాటిల్లో అతి ముఖ్యమైనది ఈ భీష్మ ఏకాదశి. మాఘమాసంలో వచ్చే ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. మరి ఈ రోజున ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మనకి మాఘమాసంలో ఎన్నో పండుగలు, నోముల మాసంగా ఈ మాఘమాసాన్ని చెప్పచ్చు. మరి మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టిందని, అంటే విష్ణు సహస్రనామం జయంతి కూడా ఈ రోజునే జరుపుకుంటూ ఉంటాము. ఆ విష్ణుమూర్తిని 1000 నామాలతో కూడా స్తుతిస్తూ జరుపుకునే అత్యంత పండుగ ఇది. మరి అటువంటి భీష్మ ఏకాదశి అనేది అందరం కూడా స్వామివారిని చక్కగా పూజించుకోవాలి. ఈ రోజున స్వామివారిని కృష్ణుడిగా కూడా, అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటం కానీ లేదా విగ్రహాలు కానీ, ఒకవేళ మీ దగ్గర లేకపోతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటమైనా పెట్టుకోవచ్చు. ఆ రోజు ఆ భీష్ముడు కృష్ణుని చూసే విష్ణు సహస్రనామాన్ని పఠించాడు కనుక మనం కృష్ణుడి రూపంలో స్వామివారిని ఆరాధిస్తే చాలా మంచిది. కృష్ణుని చిన్న విగ్రహాలు కానీ లేదా చిత్రపటమైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకోవాలండి. ఈ రోజున వెలిగించవలసిన మరొక అతి ముఖ్యమైన దీపం చందన దీపం. స్వామివారికి చందనం అంటే చాలా ఇష్టం కనుక అటువంటి దీపంతో ఇటువంటి ప్రత్యేకమైన భీష్మ ఏకాదశి రోజు దీపం వెలిగిస్తే చాలా మంచిది. మామూలుగా మనం పిండి ప్రమిదలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా పిండి ప్రమిదలు చేసుకొని మరొక దాంట్లో కొంచెం, ఒక పిండి ముద్దలో కొంచెం గంధం అయితే తీసుకొని ఆ చందనంతో ఆ పిండి దాంట్లో కలిపేసుకొని చందన దీపం అయితే తయారు చేసుకోవచ్చండి. తయారు చేసుకొని ఈ రోజున భీష్మ ఏకాదశి రోజున ఈ దీపంతో కనుక స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక్కడ మాఘమాసం కాబట్టి ఇక్కడ నేను జిల్లేడాకు మీదే ఇక్కడ స్వామివారిని, అంటే వినాయకుని కూడా పెట్టుకున్నాను. అలాగే ఇటువంటి చిన్న కృష్ణుని విగ్రహాలు ఉన్నా సరే మీరు పూజలు అయితే పెట్టుకోండి. ఇక్కడ కూడా జిల్లేడాకు మీదే స్వామివారిని పెడుతున్నాను. మాఘమాసం అంతా కూడా మనం ప్రత్యక్ష నారాయణుడుగా, ఆ నారాయణ స్వరూపమైన సూర్య భగవాన్ని ఆరాధిస్తాం కాబట్టి, ఆయనకు ప్రీతిపాత్రం కాబట్టి ఇక్కడ అలాగే జిల్లేడాకును కూడా నేను పూజకైతే ఉపయోగిస్తున్నాను. అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇటువంటి చిత్రపటం కానీ విగ్రహాలు ఉన్నా కూడా మీరు పూజలైతే పెట్టుకోవచ్చు. అలాగే ఏర్పాటు చేసుకున్న ఈ చందన దీపానికి ఈ విధంగా నామంతో అయితే అలంకరించారండి. మీరు కుంకంతో అయినా కూడా సరే నామంగా అయితే స్వామివారికి ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను స్వామివారికి దీపారాధన వెలిగించడం కోసం పిండి ప్రమిదలు అయితే సిద్ధం చేసుకున్నాను కదా, అవి శంకుచక్ర దీపాల మీద పెట్టి వెలిగిస్తున్నాను. మీరు విడిగా అయినా తమలపాకల మీద కానీ ప్లేట్లో పెట్టైనా పిండి దీపాన్ని అయితే తప్పనిసరిగా వెలిగించుకోండి. అయితే కృష్ణుల వారి విగ్రహాన్ని, అలాగే ఇటు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కానీ పెట్టుకొని శంకుచక్రాలు కూడా అలంకరించుకొని ఇటు చిన్న కృష్ణుల వారిని పెట్టుకొని ఈ విధంగా అయితే నేను పూజకి సిద్ధం చేసుకున్నాను. ఇక ఆ తర్వాత ఇక్కడ తులసి మాలను కూడా ఆ గోపురానికి వేశానండి నేను. ఈ రోజున పూజలో పసుపు బట్టలు వాడితే కనుక, పసుపు పూలను వాడితే చాలా మంచిది. స్వామివారికి చాలా ఇష్టం పసుపు కలర్ అనేది. ఇక్కడ స్వామివారి దీపారాధన కూడా పసుపు బొత్తులు కుదిరితే వాటితో దీపారాధన చేసుకోండి. అలాగే అడుగును కూడా మీరు గమనించినట్లయితే క్లాత్ పసుపు కలర్ వేశాను. పూలు కూడా మనం పసుపు పూలతో కనుక స్వామివారికి పూజ చేస్తే చాలా ఇష్టం. మొదటిగా దీపారాధన చేసిన తర్వాత వినాయకునికి పూజ అయితే చేసుకోవాలి. ఈ మాఘమాసంలో ఈ శుక్లపక్ష ఏకాదశిని మనం భీష్మ ఏకాదశి అని అంటాము. ఈ రోజున మనకి ఎప్పుడు వచ్చిందంటే 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తారీఖు, అంటే మంగళవారం పూట మనకి ఈ భీష్మ ఏకాదశి వచ్చిందండి. ఈ భీష్మ ఏకాదశి అత్యంత మహాపర్వంగా చెప్తాం కాబట్టి, నారాయణ ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున అందరం కూడా పూజ అయితే చేసుకోవాలి. ఈ రోజున తెల్లవారుజామున చేస్తే కనుక చాలా మంచిది. మనకి భీష్మ ఏకాదశి అనేది ఉదయం వేళల్లో, అంటే సూర్యోదయానికి సమయం ఉన్న తిథి రోజు మనం లెక్కేసుకుంటాం కాబట్టి ఈ ఫిబ్రవరి 20వ తారీఖు అది పగలు మనకి 12:04 వరకు మాత్రమే ఏకాదశి తిథి ఉంది. కాబట్టి మనకి సూర్యోదయానికి ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకే తిథి ఉంది కదా, ఈ లోపు మీరు పూజను చేసుకోవచ్చు. కుదిరినంత వరకు తెల్లవారుజామున పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. స్వామివారికి సుప్రభాత సేవన్న ఆ టైంలో చేసే పూజలు అనేవి స్వామివారికి చెందుతాయి అంటారు. తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్నప్పుడు చేసే పూజ స్వామివారికి చెందుతుందని అంటారు. ఒకవేళ ఆ టైంలో మీకు కుదరకపోతే కనుక మరి తర్వాత అయినా సరే స్వామివారికి చక్కగా ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి. పిండి దీపారాధన చేయాలి. మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తూ కూడా 58 రోజులు అంపశయ్యపై పడుకుండిపోయాడట భీష్ముడు.
ఆ విధంగా ఆ భీష్ముడిని చూసేందుకు శ్రీకృష్ణుల వారు వస్తారు. ఆ శ్రీకృష్ణుని రాకని చూసిన భీష్ముడు అత్యంత ఆనందంతో ఆ శ్రీమన్నారాయణ్ణి 1000 నామాలతో కీర్తిస్తాట. అదే ఇప్పుడు మనం చదువుతున్న విష్ణు సహస్రనామం. ఆ రోజున భీష్ముడు శ్రీవారిని చూసి అంటే శ్రీకృష్ణుని చూసి 1000 నామాలతో స్తుతించాడు కాబట్టి దానినే విష్ణు సహస్రనామంగా జయంతిగా ఆ రోజు విష్ణు సహస్రనామం పుట్టింది కాబట్టి ఆయన నోటి నుంచి ఈ రోజున ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ జయంతిగా కూడా చెప్తూ ఉంటారు. అయితే భీష్ముడు మాఘ శుద్ధ అష్టమి నాడు అంటే భీష్మాష్టమి రోజు మరణించినప్పటికీ కూడా మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని అంటే అష్టమి తర్వాత వచ్చిన ఈ ఏకాదశిని మాఘమాసంలో భీష్మ ఏకాదశిగా, మహాఫల ఏకాదశిగా, జయ ఏకాదశిగా మనందరం కూడా జరుపుకోవాలి. ఈ రోజున స్వామివారికి దీపారాధన చేసి మన గోత్రము అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా ఈ చందన దీపం వెలిగిస్తున్నప్పుడు స్వామివారికి చెప్పుకొని ఎటువంటి సమస్య ఉన్నా కూడా చెప్పుకొని కుటుంబం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అష్టైశ్వర్యాలు కలగాలి అంతా కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి ఈ ప్రత్యేక దీపాన్ని కూడా వెలిగించి ఈ రోజున అందరం కూడా తప్పనిసరిగా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామాన్ని చదవటం రాకపోతే కనుక అది వింటూ అయినా పూజ చేసుకోవచ్చు. స్వామివారి నామాలను తలుస్తూ అలాగే గోవింద నామాన్ని చదువుకోవచ్చు. అయితే విష్ణు సహస్రనామానికి సమానమైన నామం ఆ రామనామం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ శ్లోకాన్ని గనక 3 సార్లు మనం పలికితే విష్ణు సహస్రనామాన్ని చదివినంత ఫలితమైతే కలుగుతుందిట. అందుకని విష్ణు సహస్రనామం చదవటం రాని వాళ్ళైతే ఈ నామాన్ని గనక సాధ్యమైనన్నిసార్లు చదవటం కనీసం ఒక 3 సార్లైనా పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అయితే మన పూజకు కలుగుతుంది. కాబట్టి అందరం కూడా ఆ రోజున ఈ శ్లోకాన్ని అయితే భక్తిగా 3 సార్లైనా జపించండి. స్వామివారికి ఈ పూజని ఉదయం చేస్తే చాలా మంచిదండి. స్వామివారికి సుప్రభాత సేవ ఇష్టం. అలాగే తెల్లవారుజామున చేసే పూజ ఆ మహావిష్ణువుకు చెందుతుంది అంటారు కాబట్టి కుదిరిన వాళ్ళు తెల్లవారుజామున చేసుకోవటం. లేకపోతే కనుక ఆ రోజు మనకి 20వ తారీఖు పగలు 12:04 వరకు మాత్రమే ఏకాదశి తిథి ఉంది కాబట్టి మీరు ఈ లోపునైతే పూజను చేసుకోవచ్చు. అయితే ఉపవాస నియమాలు ఈ ఏకాదశికి వచ్చేసరికి దశమి తిథి నుండే మొదలవుతాయి. అంటే దశమి రాత్రి నుంచే వీళ్ళు ఏకాదశిని ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళైతే కనుక భోజనం అనేది చేయకుండా ఏకాదశి అంతా కూడా పూర్తిగా ఉపవాసం ఉండి కొంతమంది తులసి తీర్థం అంటే మంచినీరు మాత్రమే తీసుకుంటారు. వాటిలో కొంచెం తులసి దళాలు వేసి లేదంటే కనుక కొంతమంది పాలు పండ్లు పలహారం లాంటిది కూడా తింటూ ఉంటారండి. వాళ్ళ ఆరోగ్యరీత్యా చూసుకొని మాత్రమే ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉండి సాయంత్రం 2 పూట్ల కూడా స్వామివారికి పూజిత చేసుకొని రాత్రంతా కూడా జాగారం ఉండి మళ్ళీ ద్వాదశి గడియలు ఉన్నప్పుడు కూడా మరుసటి రోజు ఆ ద్వాదశి తిథిలో స్వామివారికి మళ్ళీ పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఆ గడియలు ఉన్నప్పుడు ఉపవాసం చెల్లించి విరమణ అనేది చేస్తారనమాట. ఈ విధంగా 3 రోజులు ఉంటారు. ఒకవేళ అంటే దశమి రాత్రి నుంచి మొదలయ్యి ఏకాదశి అంతా ఉండి ద్వాదశి ఉదయం వరకు కూడా ఈ విధంగా ఉపవాసం ఉంటారు. అలా ఉండలేమో అనుకున్న వాళ్ళు స్వామివారికి పాలు పండ్లు తీసుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. పూర్తిగా ఉపవాసం అయితే అసలు ఉండలేమో అనుకున్న వాళ్ళు ఈ రోజున ఉదయమే స్వామివారికి పూజ అయితే చేసుకొని మధ్యాహ్నం భోజనం చేయండి. రాత్రికి భోజనం అనేది ముట్టుకోకుండా మనము టిఫిన్ లాంటిది ఏదైనా తింటే మంచిది. అయితే ఆరోగ్యం సహకరించని వారు మధ్యాహ్నం పూట భోజనం చేయండి, రాత్రికి ఏదైనా టిఫిన్ లాంటివి తీసుకోండి. అయితే సహజంగా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్న వాళ్ళైతే కనుక పూర్తిగా బియ్యానికి సంబంధించిన పదార్థాలు ముట్టుకోరండి. ముర అనే రాక్షసుడు ఆ బియ్యంలో దాగుంటాడని చెప్పి ఈ ఏకాదశి రోజు బియ్యానికి సంబంధించిన పదార్థాలు ఏవి తినరు, అలాగే ముట్టుకోరనమాట. ఒకవేళ ఆరోగ్యం బాగుంది అనుకుంటే ఏకాదశి వ్రత నియమాన్ని పాటిస్తూ ఉపవాసం అయితే ఉండండి. లేదంటే కనుక మీరు పాలు పండ్లు ఇటువంటి తీసుకోవచ్చు. లేదా స్వామివారి పూజ మామూలుగా అయితే అందరం కూడా ఇంట్లో ఆడవారు కానీ మగవారు కానీ చేసుకోవచ్చండి. అయితే అందులో మనకి ఈ భీష్మ ఏకాదశి అనేది 20వ తారీఖు ఫిబ్రవరి మంగళవారం వచ్చింది కాబట్టి మనం పూజాపీఠాన్ని మంగళవారం పూట కదిలించము. మరుసటి రోజు అంటే ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే మరుసటి రోజు బుధవారం కూడా మళ్ళీ ఒకసారి దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి పండు కానీ పాలుగా నైవేద్యం పెట్టి అప్పుడు స్వామివారికి పీఠాన్ని అయితే సపరేట్గా పెట్టుకున్న వాళ్ళు కదిలించండి. పానకం, వడపప్పు, చలిమిడి అలాగే పండ్లు ఇటువంటివి ఏవైనా సరే స్వామివారికి ఖర్జూరం కానీ ఇటువంటివి ఏవైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మాఘమాసం అనేది చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు ఎవరైనా నోములు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు చేసుకుంటే చాలా మంచిది. ఇదండి భీష్మ ఏకాదశి రోజు మనందరం కూడా తప్పనిసరిగా శ్రీకృష్ణుల వారిని ఆరాధించవలసిన, విష్ణుమూర్తిని ఆరాధించవలసిన పద్ధతి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను.